గుండెల్లో ఈ బరువు మోయలేకపోతున్నాయి. ఈ రోజులు మోసిపోయి ఉన్నాయి. కాసేపు కూర్చున్నామన్నా తీరుతగట్టే, కాసేపు ఈ బరువును పెంచుకుందాం. ఈ స్కిట్ లంచ్ బ్రేక్కి న్యాయదేవత వెళ్తే ఎలా ఉంటుంది అని ఒక జస్ట్ ఫన్నీ వేలో. నేను ఒక్కనే, మా అక్క, నేను, రామ్ గోపాల్, డాక్టర్ ఆర్ఎంపీ, రవణమ్మ అని ఇంతకుముందు అక్కడే మా నాన్న ఉంది చిన్నప్పుడు. సర్లేండి, నన్ను కూడా తినడానికి రమ్మన్నారు కాబట్టి తీస్తాలే. అబ్బా, ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంది, ఎంత సుందరంగా ఉంది. ఇన్ని రోజులు నేను కోల్పోయిన చుట్టూ పక్షుల కిలకిల రావాలు, చిన్న తర్వాత ఒక వీడియో వాతావరణం. ఇన్ని రోజులు నేను కోల్పోయిన కూడా. అయ్యో, కొట్టి చంపేస్తున్నాడు, ఎవరైనా కాపాడండి. నీ డబ్బులు ఎవరు ఇచ్చినారే? నీ అయ్యే డబ్బులు అదే, నా డబ్బులు నేను తాగుతా. ఎంత ఎక్కువ అయ్యా బాబు, మా పిల్లలు కొట్టి కొట్టి చంపేస్తుందయ్యా, మీరే కాపాడదయ్యా. ఆడపిల్ల కొట్టిందని మొగాడు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నా. నేను తిరిగి కొట్టలేదా? నేను చెప్పేది ఒక్కసారి అయ్యా, నేను రోజు కష్టపడి రిక్షా దొక్కి ఇంటికి వస్తానా, కూడి పెట్టకుండా సీరియల్ చూస్తుందయ్యా. ఇది ఏంటన్నారయ్యా, మగతనం లేదా? ఇప్పుడు చూడండి, చూస్తుంటే కంట్రోల్లో పెట్టుకోలేని మొగాడివి నువ్వు, మొగాడివేనా? ఎంత మాటనా? ఇప్పుడు చూడు, ఏంటే నేనన్నానమ్మా, సిగ్గులేదు, ఆడపిల్ల మీద చేసుకుంటున్నావు, నువ్వు మొగాడివేనా? ఇదేందయ్యా ఇది? వీడికి శిక్ష పడాలా? నేను చేస్తా, నేను కేసు తీసుకుంటా, వాడు చేయని పంపిస్తా. ఇదేందయ్యా, నా పిల్లల్ని కళ్ళ ముందు నన్ను గొడ్డును బాధినట్టు బాగుతుంటే నా మొర అలగించకుండా దానికి న్యాయం చేస్తావా? ఇదేం న్యాయం సార్ ఇది? నేను వెళ్ళిపోతా. నమస్కారం అండి, చెప్పండి. అయ్యా, నేను ఒక చిన్న కూరగాయల వ్యాపారం పెట్టుకున్నాను అయ్యా. నేను బజార్లో షాప్ పెట్టుకోవాలంటే నా దగ్గర డబ్బులు లేవయ్యా. లక్షలు పెట్టుకొని షాప్ పెట్టుకునే స్తోమత నాకు లేదయ్యా. అలా అని చెప్పేసి నేను రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటుంటే ఈ పోలీసు వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు ఫైన్ లేస్తున్నారయ్యా. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదో ఆ వీధి ఈ వీధి తిరుగుతూ బండి మీద కూరగాయలు అమ్ముకుంటూ నా జీవనోపాధి కోసం ఏదో చేస్తున్నాను అయ్యా. కానీ ఈ బాబోరు నా మీద, ఆయనకి అదేదో రాత్రిపూట ఉద్యోగం చేస్తారంట అయ్యా, పెద్ద పెద్ద ఆఫీసుల్లో, పెద్ద పెద్ద కంపెనీలలో. ఆయనకు ఉదయాన్నే నా కూరగాయల బండి వల్ల డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి నా మీద కేసు పెట్టారయ్యా. కేసు మీరే ఎక్కించండి అయ్యా, మీకోసమే కదా. సార్, ఇప్పుడు అతను చెప్పాడు కదా, అదంతా మీరు విన్నారు. సో నేను చెప్పేది కూడా మీరు ఒకసారి వినండి. సో నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, యుఎస్ బేస్డ్ టెక్ కంపెనీలో చేస్తూ ఉంటాను. సో నా ఉద్యోగం అంతా కూడాను నైటే జరుగుతుంది. సో పగలు నేను రెస్ట్ తీసుకోవాలి. నేను నైట్ ఉద్యోగం చేసిన తర్వాత పగలు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి సో ఇతను అదే టైంకి మా గల్లీకి వచ్చి కూరగాయలు అమ్ముతామమ్మా, కూరగాయలు అనేసి నా నిద్ర మొత్తం చెడిపోతుంది సార్. సో వన్స్ నాకు నిద్ర చెడిపోయిన తర్వాత మళ్ళీ నిద్రపోవడానికి నాకు చాలా కష్టం అవుతుంది. సో నాకు ఎప్పుడైతే నిద్ర రాదో నేను నైట్ ఉద్యోగం కూడా చేయలేను. అతనికి ఎలాగైతే ఫ్యామిలీ ఉందో నాకు కూడా అలాగే ఫ్యామిలీ ఉంది. సో నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి సో
సో ఇతను అమ్మేటువంటి కూరగాయల వల్ల నాకు టోటల్గా నా జాబ్ కూడా పోయేటువంటి అవకాశం, నేను ఉద్యోగం కూడా చేయలేటువంటి పరిస్థితిలో ఉన్నా సార్. సో దీనికి మీరే జస్టిస్ ఇచ్చి సరి అయిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇదేదో పెద్ద కేసులా ఇద్దరు పొడుచుకుంటూ వచ్చారు. రండి పక్కన రండి. అయ్యా, కోర్టు గారు చెప్తున్నారు న్యాయం. పెద్ద మనసు చేసుకుని మీరేదో న్యాయం చెప్పండి అయ్యా. జడ్జి గారు తీర్పిస్తారు, అక్కడ ఉండండి. అయ్యా అయ్యా సారు, చెప్పండి అయ్యా. నాకు మా ఊర్లో 3 ఎకరాల పొలం ఉంది సారు. ఆ పొలాన్ని కొంతమంది దొండలు వచ్చి కబ్జా చేసేస్తారు. న్యాయం కోసమని నేను ఆ పెద్ద సార్ ఉన్నారు కదా సార్, ఆ లాయర్ గారి దగ్గరికి వెళ్ళాను సార్. ఆ సారు నీకెందుకు నీ పొలాన్ని వాళ్ళ నుంచి తిరిగి ఇప్పించమన్నారు, నాది నేను ఇప్పిస్తానని చెప్పారు సార్. నేను అలాగే అదంతా నిజమనుకొని నమ్మి నా దగ్గర ఉన్న 10వ పరకో అమ్మి ఆ సార్కి ఫీజు కింద మొత్తం కట్టేశానయ్యా. ఇప్పుడు నేను చెట్టు కింద ఉంటున్నామయ్యా, నేను నా ఆవిడ. అయితే ఆ సారు వాళ్ళందరినీ నా పొలం నుంచి పంపించి ఖాళీ చేయించారయ్యా. నేను మహదానందపడ్డానయ్యా, చాలా సంతోషపడ్డానయ్యా సారు నా పొలాన్ని నాకు ఎందుకు ఇప్పించారు అని. కానీ అంతలోనే ఈ పెద్ద సారు నీ పొలాన్ని నేను ఇప్పుడు కబ్జా చేశాను, నీ దిక్కున్న చోటు చెప్పుకోపో అని అన్నాడయ్యా. నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా? నేనున్నాను పెద్దయినా, నేనున్నాను పెద్దయినా. మీకు ల్యాండ్ ప్రాబ్లం ఉందని ఒక లాయర్ దగ్గరికి వెళ్తే ఆ లాయరే మీ ల్యాండ్ కొట్టేశారంటున్నారే. ఇది చిన్న ప్రాబ్లం కాదు, నేను సాల్వ్ చేస్తాను రా పక్కన. నేనున్నాను పెద్దయినా, నేనున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విశ్వ ప్రయాణికుడు రజనీష్ మాట్లాడుతున్నాను. మీరు నా లైవ్ అంతా చూస్తూ ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. నేను విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ఏదో నా పడాన్ని నేను ఆయా దేశాలు తిరుగుతూ నాతో నేను ఆడుకుంటుంటే నేను ఒకరోజు నాకు తెలిసినటువంటి అత్యున్నత సన్నిహితమైనటువంటి నా చిట్టి చెల్లెలు మల్లెపువ్వుని పిలిచి, అమ్మా నువ్వు పచ్చళ్ళ వ్యాపారం పెట్టుకోమ్మా, దానివల్ల మీ యొక్క పురోగతి బాగుంటుందని చెప్పి నేను ఆమెని ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్. కానీ ఆమె తన పచ్చళ్ళ వ్యాపారము ఇంప్రూవ్ అయిన తర్వాత ఈరోజు నా మీద డిఫర్మేషన్ కేసేసింది ఫ్రెండ్స్. అందుకోసం నేను ఈరోజు ఈ కోర్టుకు వచ్చానండి. చూద్దాం కేసు ఏమవుతుందో చూద్దామండి. హాయ్ గైస్, నేను మీ చిట్టి పికిల్స్ రమ్య మోక్షాని. మీరు మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టకుండా నా కెరీర్ మీద ఫోకస్ పెట్టారు. చూసారా సబ్స్క్రైబర్స్ ఎంత తగ్గారో? కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, ఎవరి కెరీర్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టుకుంటే మంచిది, నా జోలికి రావద్దు, అర్థమైందా? ఏంటమ్మా మీరు ఆన్లైన్లో గొడవ పెట్టుకొని ఆఫ్లైన్లో కోర్టుకు వచ్చారు. సర్లే చూద్దాం, పక్కన ఉండండి. ఏంటి నాయనా ఇది? ఏంటి ఈ కేసులు? ఏంటో చిరు వ్యాపారం మీద కేసు వేయడం ఏంటి? భార్య భర్తను కొట్టి, భర్త భార్యను కొట్టి, మళ్ళీ భార్య భర్తపై కేసు వేయడం ఏంటి నాయన? ఇలాంటి చిన్న చిన్న గొడవల మీద పెద్ద పెద్ద కేసులు ఏంటి? అన్నం పెట్టే రైతుకు, లాభం ఆశించని రైతుకు కన్నీరే మిగిలింది కదా ఇలాంటి కేసుల వల్ల. అందుకే న్యాయం కోసం కోర్టుకు వచ్చారు మేడం. మనమే ఏదో ఒకటి చేసి న్యాయం చేద్దాం. ఈగోలకు, సబ్స్క్రైబర్లకు కోసం పోయి మనకు కేసు వేయడం ఏంటి నాయన? వాళ్ళు చిన్న చిన్న ఈగోలతో సబ్స్క్రైబర్ల కోసం గొడవ ఏంటి నాయన? అసలు దాన్ని కేసు దాకా రావడం ఏంటి? ఇలాంటి చిన్న చిన్న గొడవలు, పెద్ద పెద్ద గొడవలు చేసుకుంటూ వేయడం వల్ల మీకు వ్యక్తిగతంగా దేశానికి ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇలాంటి అసాంఘిక నేరాలు, ఘోరాలు, దుష్ప్రచారాలు, దుర్మార్గతనం చూసిన తర్వాత కళ్ళ గంటలు ఆయన. రండి మేడం, కట్టేస్తాను. Yeah. This script is also developed by me, Suman and the team, and actually spot improvisations చాలా ఉన్నాయి దీంట్లో. మేము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు in the past week we've been coming to the college to practice.